ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, అమ్మా, మీరేంటి ఇంత సడన్ గా వచ్చారు? నానమ్మ, పిన్ని ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. నీకే మతి తప్పినట్టుంది. నాకు మతి తప్పడం ఏంటి నాన్న? లేకపోతే నువ్వు చేస్తున్న పనేంటి సీత? ఎందుకు ఇలా చేస్తున్నావే? మీరు దేని గురించి మాట్లాడుతున్నారమ్మా? భరతనాట్యం పోటీ గురించి. దాని గురించి మీకెవరు చెప్పారు నాన్న? మేమే చెప్పాం సీత. మీరు చెప్పారా పిన్ని? అవును, మేమే ఫోన్ చేసి చెప్పాం. ఎందుకు చెప్పారు బాబాయ్? ఎందుకేంటి ఇటువంటి పందాలు ఎవరైనా కాస్తారా? జీవితాలు తలకిందులయ్యే పందాలు నీకెందుకే? నువ్వు ఇబ్బందుల్లో పడితే మేం తట్టుకోగలవా? ఎందుకిలా చేశావు? అక్క కోసమమ్మా. అక్క సమస్య తీరడానికి ఇంతకంటే మంచి మార్గం నాకు అనిపించలేదు. ఇది మంచి మార్గం అని ఎలా చెప్తావు సీత? మధు కోసమని నువ్వు సమస్యలో పడతావా? పోటీలో ఓడిపోతే నీ బతికేం కావాలి? అలా అడగండి అన్నయ్య గారు. మేమెంత చెప్పినా సీత వినడం లేదు. సీతకి మీరైనా నచ్చజెప్పి పోటీ నుంచి విరమించుకోమనండి. సారీ పిన్ని, ఈ విషయంలో నేనెవరు చెప్పినా వినను. ఏంటి నీ మొండి పట్టుదల? ఏ ధైర్యంతో ఈ పోటీ కొప్పుకున్నావు? నీకు నాట్యం చేయడం రాదు కదే. నీకు రాని పనిలో పోటీకి ఎలా ఒప్పుకున్నావు సీత? కాస్త ఆలోచించాలి కదా. అన్నీ ఆలోచించాకే ఒప్పుకున్నాను నాన్న. నా మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఒకటి సరిపోదే, నీకు నాట్యం కూడా రావాలి కదా. మా మాట విను సీత. తలకు మించిన భారాన్ని ఎత్తుకోవద్దు. పోటీ నుంచి తప్పుకో. తప్పుకోలేనన్నా, ఇది నాకు తప్పనిసరి. ఏంటే తప్పనిసరి? నువ్వు పోటీలో ఉండకపోతే నీ తలేవైనా తీసేస్తారా? నేను మాట ఇచ్చానమ్మా, తప్పలేను. నీ జీవితాన్ని నరకం చేసే మాట నువ్వెలా ఇస్తావు సీత? ఒక్కసారి మమ్మల్ని అడుగుండొచ్చు కదా. అంత టైం లేదు నాన్న. నేను గెలుస్తానో ఓడిపోతానో తెలియదు, కానీ ప్రయత్నిస్తాను. గెలిస్తే మంచి జరుగుతుంది, అంతవరకే ఆలోచించాను. ఓడిపోతే ఏం చేస్తావే? అప్పుడు ఏం చేయాలో ఆలోచించలేదా? ఆవేశంలో నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడైనా ఆలోచించి పోటీ నుంచి తప్పుకోవే, నీకు పుణ్యం ఉంటుందే. అవును సీత, నీ మంచి కోరి చెప్తున్నావు. మా మాట విను. మధుని ఎలాగోలా మన ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఎలా తీసుకెళ్ళిపోతారు? పోటీ జరగాలి, సీత గెలవాలి. అప్పుడు కావాలంటే మధుని తీసుకెళ్ళండి. ఏవమ్మా మహాలక్ష్మి, నీకిది న్యాయంగా ఉందా? తప్పుడు పందెం కాసి సీతని ఇంట్లోంచి పంపించేసి మధుని ఉంచేసుకోవాలనుకుంటున్నావా? మాటలు జాగ్రత్త. పందానికి పురిగొల్పింది, కయ్యానికి కాల్దువ్వింది మీ సీతే. తనే పంతానికి పోయి పందెం దాకా తెచ్చుకుంది. సీత తెలియక ఏదో చేస్తే మీరెలా ఒప్పుకున్నారు? సీత తెలియకేం చేయలేదు, అన్నీ తెలిసే చేసింది. తెలిసి ఎవరైనా జీవితాన్ని నాశనం చేసుకుంటారా అన్నయ్య గారు? ఆ మాట సీతను అడగండి. తనే కావాలని గొడవ పెట్టుకుని పందెం ప్రస్తావన తెచ్చింది.
సీత పోటీ మాత్రమే పడతానంది, పందెం గురించి చెప్పలేదన్నయ్య. మీరే కావాలని పందెం ప్రస్తావన తెచ్చారు. సీత ఓడితే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, గెలిస్తే మధు వెళ్తుందని చెప్పారు. అవును, మేమే చెప్పాం. కానీ సీతని బలవంతం చేశామా, ఒప్పుకోమని బెదిరించామా? లేదే. స్వీతే స్వచ్ఛందంగా ఒప్పుకుంది. సై అంటే సై అంది. తనకే అంత పొగరుంటే నాకెంతుండాలి? మీకు దండం పెడతాను మహాలక్ష్మి గారు. జీవితాల్ని నాశనం చేసే ఈ పోటీలు పందాలు ఏవి వద్దు. దయచేసి ఆపండి. అమ్మా, నువ్వెవరికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. పోటీ ఆపడానికి ఆవిడ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూసారా సీత పొగరు? మీ ముందే ఎలా మాట్లాడుతుందో చూడండి. నాది పొగరు కాదు, ఆత్మగౌరవం. అవి చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు సీత. ఆ మాట మీరంటున్నారా నాన్న? యూనిఫామ్ వేసుకుని మీరు ఎప్పుడైనా ఎవరికైనా తల వంచారా? మీ నాన్న సంగతి వేరు, నీ సంగతి వేరు సీత. నాన్న నేను వేరు కాదమ్మా. నేను ఆ తండ్రికి పుట్టిన కూతుర్నే. ఆయన రక్తమే నాలో ప్రవహిస్తోంది. పంతాలకు పట్టుదలకు ఇది టైం కాదు సీత. ఒక అడుగు వెనక్కి వేస్తే తలూడినట్టు కాదు. ఎందుకు వెనకడుగు వేయాలి పిన్ని? గెలిస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రాణాలొడ్డి పోరాడటం తప్పు కాదు కదా. పోరాటం సమఉజ్జీలతో ఉండాలి సీత. ప్రీతి ఉషలను దాటి నువ్వు డాన్స్ చేయలేవు. చేస్తాను. చెయ్యగలను అనే నమ్మకం నాకుంది. మా అక్క కోసం నేను ఏమైనా చేస్తాను. రావే రా. ఇదంతా నీ వల్లే. అసలు నువ్వు ఇక్కడుండడం వల్లే నీ జీవితాన్ని నాశనం చేసుకుంది చాలక సీత జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. సీతను అలాంటి పందానికి ఒప్పుకోమని నేను చెప్పానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.